మనువుడు ఆశ్చర్యంగా పాదుకలను నెత్తిన పెట్టుకోవడంలో అర్థమేమిటి అని అడిగాడు. సనాతన భారతీయ తాత్విక ఆరాధనలో స్వామివారి పాదుకల ఔన్నత్వానికి ఇదో మచ్చుతునక. ఇత్తడి వెండితో చేసిన పాదుకలను చాలా మంది భక్తులు ఇక్కడ స్వామివారికి మొక్కుగా చెల్లించుకుంటారు అని బదులిచ్చాడు తాత. తాత సమాధానానికి సంతృప్తి చెందిన మనువుడు గోవింద నామస్మరణములు చేస్తూ గుడి ప్రదక్షిణం చేశాడు. కొండపైకి వెళ్లడానికి చిన్నగా నడక ప్రారంభించారు. గాలిగోపురం చేరి కొద్దిసేపు అక్కడ కూర్చున్నారు. అంతసేపు వారు మెట్లెక్కుతూ పడిన శ్రమంతా అక్కడ వీస్తున్న చల్లని గాలులకు పటాపంచలయ్యాయి. మెట్ల మహిమలు, మార్మిక సంగతులు, కొండ దోవకథలు అనేకం చెప్పాడు తాత. మళ్ళీ నడక ప్రారంభించి మోకాలి మిట్ట చేరారు.